ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ పీజీ ఈసెట్ 2024కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్‌లో ఏ విధంగా పూర్తి చేసుకోవాలి? ఎలాంటి ఇష్యూస్ లేకుండా క్లియర్‌గా మీకు వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సేమ్ అదే విధంగా మీరు కూడా కంప్లీట్ చేసేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. పీజీ ఈసెట్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి అఫీషియల్‌గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే మనకి ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్‌కి వెళ్ళే ముందు ఇక్కడే మనకి ఫార్మ్స్ కిందన రిజిస్ట్రేషన్ ఏదైతే స్టార్టింగ్ లింక్ అయితే ఉందో సో దీన్ని నార్మల్‌గా మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని సబ్మిట్ ఏదైతే ఆప్షన్ అయితే ఉంటుందో సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. మీ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయన్నమాట. డీటెయిల్స్ మీవా కావని చెక్ చేసుకోండి. అయితే ఒకవేళ మా యొక్క సర్వీస్‌లో ఏపీ పీజీ సెట్‌కి సంబంధించిన ఈ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ గాని, ఈ యొక్క వెరిఫికేషన్ గాని, వెబ్ ఆప్షన్స్ గాని అప్లై చేయాలనుకుంటే అతి తక్కువ చార్జెస్‌తో మేమైతే అప్లై చేస్తాము. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కి అయితే మీరు వాట్సాప్‌లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చన్నమాట. అయితే మనకి ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ క్యాండిడేట్ నేమ్ మీదా కాదని చెక్ చేసేసుకోండి. మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో నేమ్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ నేమ్‌లో ఏమైనా మిస్టేక్ ఉంటే అది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ మీరు ఏదైతే నేను ప్రొసీజర్ ఏదైతే చెప్తానో ప్రొసీజర్ చెక్ చేసుకోండి. ఏ డీటెయిల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అనేది చివర్లో చెప్తాను. మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉందా లేదో చెక్ చేసుకోండి. అండ్ ఆధార్ నంబర్ లాస్ట్‌లో అయితే మీకు యాడ్ అవుతుంది. అండ్ మీ యొక్క ఫోటో అనేది కూడా ఇక్కడ మీకు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీ జెండర్ అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. మీ యొక్క ఫాదర్ నేమ్ చూపిస్తుంది. అండ్ మీ యొక్క అడ్రెస్ అనేది కూడా చూపిస్తుంది. అండ్ మొబైల్ నంబర్. అండ్ ఈమెయిల్ ఐడీ అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్‌గా అయితే చూపిస్తుంది. అండ్ ఈమెయిల్ ఐడీ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడే ఆప్షన్‌లో మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లోకల్ ఏరియా అయితే అడుగుతుంది. మీరు ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ ఏదైతే ఉంటుందో సో ఇది కూడా మీరు చేంజ్ చేయాలనుకుంటే చివర్లో చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవచ్చనమాట. అయితే మనకి నెక్స్ట్ మనకి ఏం అడుగుతుంది? క్యాస్ట్ కేటగరీ అయితే అడుగుతుందనమాట. మీ క్యాస్ట్ ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి. బీసీఏయా, బీసీబీవా, బీసీసీయా అండ్ బీసీడీయా మీ క్యాస్ట్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకో. ఇక్కడ చూసుకోవచ్చు బీసీడీ లేదా బీసీ సెలెక్ట్ చేసుకుంటే మైనారిటీ స్టేటస్ మైనారిటీ ముస్లిం అని చూపిస్తుంది. అండ్ ఓసీ క్యాండిడేటా లేదా ఎస్సీయా మీ క్యాస్ట్ అనేది మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు డూ యూ హావ్ మీ సేవ, ఏపీ సేవ సచివాలయం క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతుంది. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ మీ యొక్క రిలివెంట్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉన్నట్టయితే యెస్ పెట్టేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అయితే అడుగుతుంది. మీ సేవ వాళ్ళు ఇచ్చారా? లేదా ఏపీ సచివాలయం వాళ్ళు ఇచ్చారా అనేది అడుగుతుంది. సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ గాని వ్యాలిడ్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. ఒకవేళ ఇన్‌వాలిడ్‌లో గాని ఉన్నట్టయితే ఇప్పుడు నేను ఒక డీటెయిల్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ వ్యాలిడ్‌లో లేకపోతే ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇన్‌వాలిడ్ ప్లీజ్ అప్‌లోడ్ ఏ వ్యాలిడ్ సర్టిఫికేట్ అడుగుతుంది. సో సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? ఒకవేళ వ్యాలిడ్‌లో ఉంటే వ్యాలిడ్. ఇక్కడ మైనారిటీ స్టేటస్ అయితే అడుగుతుంది. మైనారిటీయా? నాన్ మైనారిటీ అనేది. మైనారిటీ అనేది ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో మైనారిటీలో అయితే వస్తారో, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ. మైనారిటీ ఎవరైతే ఉంటారో మీ యొక్క ఎస్ఎస్‌సి, టీసీ సర్టిఫికేట్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మీ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు అప్‌లోడ్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో మనకి లెస్ థాన్ 1 ఎంబీ మాత్రంలో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనకి పీడీఎఫ్ టు 1 ఎంబీ కంప్రెసర్ అయితే ఉంటుందో అందులో అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి వెళ్ళిన తర్వాత ఫీజ్ రిమైన్స్ ఇన్‌కమ్ అయితే ఉంటుంది. సో దీని ఆప్షన్ దగ్గర మీకు ఫీజ్ రిమైన్స్ ఎలిజిబిలిటీ ఉంటే యెస్ పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే నో పెట్టుకుంటే అలాంటి ఆప్షన్ అడుగుతదనమాట. ఇప్పుడు యెస్ పెట్టుకుంటే డూ యూ హావ్ మీ సేవ, ఏపీ సేవ సచివాలయం ఇన్‌కమ్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఉంటే యెస్ పెట్టుకోండి. లేకపోతే మీ యొక్క రిలివెంట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ గాని, రేషన్ కార్డ్ గాని మీరు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని మీరు డాక్యుమెంట్ అయితే అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఒకవేళ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు యెస్ గాని పెట్టుకుంటే ఇక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీ సేవ వాళ్ళు ఇచ్చారు. ఏపీ సేవా సచివాలయం అయితే అడుగుతుంది. సర్టిఫికేట్ నంబర్ అయితే అడుగుతుంది. సో ఒకవేళ వ్యాలిడ్‌లో ఉన్నదనుకోండి మీకు డాక్యుమెంట్ అనేది అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తుంది. లేకపోతే చూస్ ఫైల్ అనేది అడుగుతుంది. ఓకేనా? వ్యాలిడ్‌లో ఉంటే తీసుకుంటారు. లేకపోతే లేదు. నెక్స్ట్ మీకు స్పెషల్ కేటగరీ అయితే అడుగుతుంది. మీ కేటగరీ ప్రకారంగా ఉందా ఎలిజిబుల్ ఇక్కడ మీకు స్పెషల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గాని, ఎన్‌సీసీ గాని, స్పోర్ట్స్ గాని ఏమైనా ఉంటే యెస్ పెట్టుకుంటారు. లేకపోతే నో అనమాట. ఇది కూడా ఒకవేళ మీరు ఇప్పుడు చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. అది మీకు చివరిలో చెప్తాను. నెక్స్ట్ మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ అదే బీటెక్ మీ యొక్క డిగ్రీ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ నంబర్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ టోటల్‌గా పర్సెంటేజ్ ఎంత వచ్చిందని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో డిగ్రీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో
సో, ఆ యొక్క మెమోస్ అయినా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా డిగ్రీ సర్టిఫికేట్ అయినా లేదా బీటెక్ పీసీఎన్, సీఎంఎం అయినా అప్‌లోడ్ చేసుకోవచ్చు. మెమోస్ ఉంటే మెమోస్ అప్‌లోడ్ చేసుకోండి. లేదా మీ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ చూస్ ఫైల్ మీద ట్యాప్ చేసుకొని సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ ఈ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి. ఒకవేళ డీటెయిల్స్ ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంటే సో, టెన్షన్ పడొద్దు. చివరిలో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ యొక్క ర్యాంక్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు నోట్ దగ్గర యెస్ గాని పెట్టుకున్నట్టయితే మీరు ఈ స్టార్టింగ్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో సో అప్లికేషన్‌లో ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ నో పెట్టుకుంటే డైరెక్ట్‌గా మీరు ఫీజ్ పేమెంట్‌కి అయితే వెళ్ళిపోతారు. సో గుర్తుపెట్టుకోండి వన్స్ యెస్ ఇక్కడ నో పెట్టేసుకొని ఫీజ్ పేమెంట్‌కి వెళ్తే అగైన్ బ్యాక్ రాదు గుర్తుపెట్టుకోండి. సో మీకు చేంజెస్ ఉంటే యెస్ పెట్టుకోండి. లేదు నో చేంజెస్ ఉంటే ఇక్కడ ఒక డిక్లరేషన్ ఫార్మ్ అయితే అడుగుతుంది. డిక్లరేషన్ టిక్ చేసుకొని ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని చెప్పి వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. లేదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే యెస్ పెట్టుకొని డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యెస్ పెట్టేసుకొని వెరిఫై సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు ఈ విధంగా స్టెప్ 2 అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా 1 ఎంబీలో అప్‌లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. ఒకవేళ మిస్టేక్ ఇచ్చుంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు. చేంజ్ చేసుకో. ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంటే ఫాదర్ నేమ్ రీకరెక్ట్ చేసుకోవచ్చు. జెండర్ తప్పు ఉంటే జెండర్ రీకరెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీ యొక్క 10థ్ క్లాస్ మెమో అయితే మీరు అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎలాంటి మిస్టేక్స్ లేకపోతే అలా వదిలేయొచ్చు. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఏవైతే మనకి డార్క్ కలర్‌లో అయితే ఉన్నాయో ఇవైతే మీరు చేంజ్ చేయలేరు. నెక్స్ట్ కిందకి వెళ్ళిన తర్వాత స్పెషల్ కేటగిరీ అయితే అడుగుతుంది. మీకు స్పెషల్ కేటగిరీ స్టార్టింగ్‌లో చెప్పానుగా చేంజ్ చేసుకోవచ్చు అనేది. ఒకవేళ ఉంటే యెస్ పెట్టుకొని డాక్యుమెంట్ ఇక్కడ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేస్తారు. లేకపోతే నో. ఎన్‌సీసీ ఉంటే యెస్ లేకపోతే నో అన్నమాట. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటే యెస్ అని లేకపోతే నో అన్నమాట. అండ్ చిల్డ్రన్ ఆర్మడ్ పర్సన్ ఉంటే యెస్ అని లేకపోతే నో. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంటే యెస్ అని లేకపోతే నో. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ ఇచ్చుంటే టిక్ మార్క్ పెట్టుకొని మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చుంటారో అది రీకరెక్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ స్టేట్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు. కాకపోతే అప్‌లోడ్ సర్టిఫికేట్ దగ్గర మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయండి. ఓకేనా? లేదా మీ యొక్క మెమో ఏదైతే ఉంటుందో మెమో అప్‌లోడ్ చేసినా పర్లేదు. పలానా సర్టిఫికేట్ ప్రూఫ్ కిందన మీరు అప్‌లోడ్ చేయాలి. లేకపోతే టిక్ మార్క్ తీసేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేవ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఏమైనా బీటెక్ గాని, బీటెక్ సెకండ్ ఇయర్ గాని లేదా ఇంటర్ మిస్టేక్ ఇచ్చినా, లేదా 10థ్ క్లాస్ నేమ్ మిస్టేక్ ఇచ్చినా ఇవన్నీ కూడా మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ రీకరెక్ట్ చేసుకోవచ్చు. స్టేట్ రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ డిస్ట్రిక్ట్ రీకరెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. లేకపోతే టిక్ మార్క్ తీసేస్తే ఆటోమేటిక్‌గా ఉంటుంది. నెక్స్ట్ మీ జెండర్ రీజన్ అయితే అడుగుతుంది. ఆటోమేటిక్‌గా వస్తుంది. ఒకవేళ రాకపోతే గెట్ రీజన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా రీజన్ అనేది కూడా రావడం అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి డిక్లరేషన్ ఫార్మ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ గేట్‌వేకి అయితే వెళ్తుంది. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా ఫీజ్